వరద విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు పాలన దక్షత బహిర్గతమైందని, బాధితుల్ని బాస్ట్గా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విపత్తు జరిగిన 12 రోజుల్లోనే ఆఖరి బాధితునికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వరుణ్ గ్రూప్ తన వంతు సహాయం అందించడం అభినందనీయమని చెప్పారు. విజయవాడ నోవోటల్ హోటల్లో శనివారం వరుణ్ గ్రూప్ వరద బాధితుల ఉద్యోగులు 525 మందికి సంస్థ అండగా నిలిచింది. ₹1 చెక్కు ఉద్యోగులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు జరిగిన 12 రోజుల్లోనే ఆఖరి బాధితునికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వరద విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు పాలన దక్షత బహిర్గతమైందని, బాధితులకి బాస్ట్గా నిలిచారని మంత్రి తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు బోండా ఉమా మాట్లాడారు. ముంపు పోయే వరకు చంద్రబాబు కలెక్టరేట్లో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారని, బాధితులకి భరోసాగా నిలిచారని పేర్కొన్నారు. మొదటి అంతస్తుల బాధితులకి ₹25,000 నష్టపరిహారం ఇవ్వడం చరిత్రలో మొదటిసారని తెలియజేశారు. ఒకే రోజు 36 సెంటీమీటర్ల వర్షం విజయవాడలో మొదటిసారి కురిసిందని, 2014లో అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో 60% కృష్ణ రక్షణ గోడ కట్టడంతో కృష్ణలంకకి ముప్పు తప్పిందని తెలియజేశారు. అనంతరం సిపిఎస్పి రాజశేఖర్ బాబు మాట్లాడారు. వరుణ్ గ్రూప్ స్ఫూర్తితో ముంపుతో అవస్థలు పడిన పోలీసులు, హోంగార్డుల కుటుంబాలకి సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ మాట్లాడారు. తమ ఉద్యోగులకి కష్టకాలంలో ఉంటే ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్, జేఎండి వర్ష, డైరెక్టర్ లక్ష్మీ కిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, ఆర్సి రాజు, సిఇఓ అనురాధ, గిరి, జనరల్ మేనేజర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికి ఒక ఆవేదన, వాళ్ళు పడిన కష్టాల గురించి మనం అందరం కూడా ఎంత ప్రభుత్వం నుంచి సహాయం అందించినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ సమస్యను అధిగమించడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని నిజంగా మనం లైఫ్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని చేశారు. ఆ 12 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. నాకు బాగా గుర్తు, ఏ విధంగా మొదటి రోజు నుంచి 12వ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికార యంత్రాంగం అందరం కూడా ఒక బాధ్యతతోటి ఏదో విధంగా మనం సమస్యను అధిగమించాలి, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చేయగలిగినంత మ్యాక్సిమం చేయాలనే తపనతో పనిచేశాం. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే, కొంతమంది విమర్శించినా, కొంతమంది రకరకాలుగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా కూడా ఆయన ఒకటే మాట అన్నారు. ఫుడ్ విషయంలో కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, వాళ్ళు వద్దనే వరకు మీరు ఇస్తానే ఉండండి, ఎన్ని లక్షల మందికి ఇవ్వాలన్నా సరే మనం ఇద్దాం, అంతేగాని 179 సచివాలయాలు మేము గుర్తించి ప్రతి సచివాలయంలో కూడా ఒక అధికారిని, ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి, ఐపీఎస్ ఆఫీసర్ని అధికారి చేసి, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఆ కార్యక్రమం నిజంగా మనందరం కూడా లాజిస్టిక్ పరంగా ఎంత డిఫికల్ట్ అయిందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే స్పరద మూమెంట్లో మనం కొంతమంది రాజకీయ పరంగా మాట్లాడతారు, కానీ వాస్తవాలు ఏంటో. దాని తర్వాత సెంట్రల్ నియోజకవర్గం, ఇటేపు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి కృష్ణా వరదలు వచ్చినాయి, మాకేమో బుడమేరు వరదలు. ఇక్కడ ఎక్కువ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వరుణ్ గ్రూప్లో వీళ్ళందరూ కూడా ఎక్కువ సింగనగరు, రాజనగరు, అలాగే ఆర్ఆర్పేట, బాంబే కాలనీ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్లో సెంట్రల్ నియోజకవర్గం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది ఫ్లడ్స్కి. అటువంటి పరిస్థితుల్లో మేము అక్కడే ఉన్నాం. ఆ రోజు మార్నింగ్ శనివారం నాడు 37వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెన్షన్లు ఇచ్చాం డోర్ టు డోర్ వర్షంలోనే. 1వ తారీఖు 31st నైట్ క్లౌడ్ ఫారెస్ట్ అయ్యి బాగా హెవీ రైన్స్ వచ్చినాయని చెప్పి కాలనీలు వచ్చినాయంటే పొద్దున్నే 6 గంటలకే మేము డివిజన్లోకి వెళ్ళాం. నేను అక్కడ ఉండగానే పార్లమెంట్ సభ్యులు కేసినేని శివరాజ్ చిన్ని అక్కడికి వచ్చారు. మేమిద్దరూ అక్కడ ఉండి బోట్లో ఆర్ఆర్పేట వెళ్ళే లోపే హెవీ ఫ్లడ్స్ వచ్చి లోపలికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మేము డాబా బోట్ల సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ మినిస్టర్ గారి కోసం ఫోన్ చేస్తే వెంటనే నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆడికి వచ్చారు. మేమందరం ముగ్గురు అక్కడే ఉంచున్నాం. మా ముందే రోడ్డు కొట్టుకుపోయి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉందో సేఫ్టీ కాదు సార్,
మీరు ఇమీడియట్గా బ్రిడ్జి మీదకి వెళ్ళిపోండి అంటే మేమందరం బ్రిడ్జి మీదకి వచ్చాం. మా కళ్ళ ముందే 4 అడుగుల వాటర్ మా నడుము లోతు వరకు వచ్చేసింది. ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు రికార్డు ఏంటంటే 17 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజులో పడటం దీనికి ముందు వరకు. అది కూడా ఎప్పుడు చాలామంది గుర్తుంటుంది. 1977 అవనిగేటలో తుఫాన్ వచ్చి వేలాది మంది మరణించినప్పుడు ఆ తుఫాన్ సందర్భంగా విజయవాడలో కురిసిన వర్షం 17 సెంటీమీటర్లు. అది 100 సంవత్సరాల పైగా ఉన్న దాంట్లో హైయెస్ట్ రికార్డు. అలాంటిది ఈ రోజున క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాలు బ్రద్దలైపోయినాయి. ఒకేసారి 17 సెంటీమీటర్ల రికార్డుని అధిగమించి 36 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజున కురవటం వల్ల మనకింత ఉపద్రవం వచ్చింది. బుడమేరు కట్ట తెగిపోవటం, ఎక్కువగా ఇందాక బోండవమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అయితే మంచినీళ్ళు కనీసం మాకు కుక్కడి నీళ్ళు ఇవ్వండి, ఏదో రకంగా ఈ ప్రాణాన్ని కాపాడుకుంటామని చెప్పి బ్రతిమలాడే పరిస్థితి. చంద్రబాబు గారు ఆ పడవలో తిరుగుతూ వాళ్ళు చేసిన ఆర్తనాదాలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఆయన మాకు చెబుతుంటే మా కళ్ళెం నీళ్ళు వచ్చింది. ఇటుపక్క కృష్ణానది వరద అయితే అంత ప్రమాదం జరగల. ఎందుకంటే ఆ ప్రమాదం జరగకపోవడానికి కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఆయన రాగానే ఈ వరద ముంపు నుంచి పేదవాళ్ళని కాపాడాలని చెప్పి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ గోడ నిర్మాణం మొదలుపెట్టారు. దాంట్లో 60% ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే పూర్తయింది. ఆ తర్వాత 40% మనం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా అభినందించవచ్చు. ఏ విధంగా అంటే చంద్రబాబు గారు మొదలుపెట్టే కార్యక్రమాలన్నీ మడత పెట్టేసి మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఆ గోడని కంటిన్యూ, ఏదైతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ని కంటిన్యూ చేశారో, ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవర్ని ఉన్న మిగిలిన 10% కంటిన్యూ చేశారో, అదేవిధంగా దీన్ని కూడా కంటిన్యూ చేయటం వల్ల వరద చాలా తక్కువ వచ్చింది. ఇంకా కొంత నీరు వచ్చింది గోడ నుంచి కూడా. అది కూడా మన రికార్డు 200 సంవత్సరాల నాటి రికార్డు దాటి 12 లక్షల క్యూసిక్స్ మొట్టమొదటి